మన వాళ్ళు ఎలా ఉంటారంటే, అదిగో పులి అనగానే ఇదిగో నక్క అనే టైపు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు తేలుతున్నాయి, కరోనా కేసులు పెరుగుతున్నాయి అనే వార్త వచ్చిందో లేదో, అదేదో భూకంపం వచ్చినట్టు, అదేదో తుఫాను వచ్చినట్టు, అదేదో ఉపద్రవం వచ్చినట్టు భయపడిపోతున్నారు. ఏం అవసరం లేదు. నేను చెప్తున్నాను గదండీ! మీకు గనక జ్వరం ఉంటే, మీకు గనక దగ్గు, జలుబుంటే మీరు వెళ్లి టెస్ట్ చేపించుకోండి. ఒక 100 మందిలో నలుగురికో, ఐదుగురికో ఖచ్చితంగా కోవిడ్ పాజిటివ్ వస్తది. కరోనా అనేది ఒక సెపరేట్ రోగమేం కాదు. ఇప్పుడు మన రోగాల్లో కలిసిపోయిందది. జ్వరము, దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళలో ఒక 100 మందిలో ఖచ్చితంగా ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటది టెస్ట్ చేపించుకుంటే. టెస్ట్ చేపించుకోకపోతే ఈ గొంతు నొప్పి తగ్గినట్టే, జలుబు తగ్గినట్టే, వాటితో పాటు ఆటోమేటిక్‌గా కోవిడ్ కూడా తగ్గిపోయిద్ది. అంటే కరోనా కూడా తగ్గిపోయిద్ది. జ్వరం తగ్గిపోయినట్టే ఆ కరోనా కూడా తగ్గిపోయిద్ది. ఇది సీజనల్ వైరల్ ఫీవర్స్ టైమ్. జ్వరాలొచ్చినట్టే, దగ్గు, జలుబొచ్చినట్టే వాటితో పాటే కోవిడ్ లక్షణాలు, కోవిడ్ పాజిటివ్‌నెస్ కూడా కనపడిద్ది. దీనికి కంగారు పడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు జ్వరం విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, దగ్గు, జలుబొచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, కోవిడ్ విషయంలో కూడా ఆ రకమైన జాగ్రత్త సరిపోయిద్ది. అతిగా భయపడాల్సిన అవసరం లేదు. మనిషిని భయమే చంపేస్తది గుర్తుపెట్టుకోండి. మనిషిని భయమే చంపేస్తది. నేను కోవిడ్ టైంలో జర్నలిస్ట్‌గా ఉండి దగ్గర నుంచి చూసా. చాలామంది కోవిడ్ వచ్చినందుకు చనిపోలే. భయంతో చనిపోయారు. నాకేదో అయింది అనే భయంతో చనిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న చర్చ వార్తలేంటంటే 24 మందికి కోవిడ్ వచ్చింది. ఈ 24 మందిలో ఒక నలుగురు చనిపోయారట. నలుగురు చనిపోయిన మాట వాస్తవమే. ఆ నలుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన మాట వాస్తవమే కావచ్చు గానీ, వాళ్ళు కరోనాతో చనిపోలే. చనిపోయినోళ్ళకి కోవిడ్ ఉంది. అర్థం చేసుకోండి ఈ రెండిటి తేడా. వాళ్ళు కరోనాతో చనిపోలేదు. చనిపోయిన వాళ్ళకి కరోనా ఉంది. ఈ 2 వేరు వేరు. చనిపోయిన వాళ్ళని ఈ సీజన్‌లో చనిపోయిన వాళ్ళని. అంటే చనిపోయేటప్పుడు కొద్దిగా ఆల్రెడీ వేరే వేరే ఇబ్బందులుండి, అందులోనూ శ్వాసకోశ ఇబ్బందులుండి, అలాంటి చాలా మందికి కోవిడ్ పాజిటివ్ ఖచ్చితంగా తేలిద్ది. చనిపోయిన వాళ్ళకి ఒక 100 మందికి టెస్ట్ చేపిస్తే ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళలో కూడా ఒక నలుగురు, ఐదుగురికి ఖచ్చితంగా పాజిటివ్ తేలిద్ది. అంత మాత్రాన కోవిడ్‌తో చనిపోయినట్టా? అంటే కరోనాతో చనిపోయినట్టా? కాదు. వాళ్ళు చనిపోవటానికి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. ఒకడికి శ్వాసకోశ ఇబ్బందులుంటాయి. ఒకడికి మూత్రపిండాల ఇబ్బందుంటది. ఒకడికి కిడ్నీ రోగాలుంటాయి. సో, చాలా ఇబ్బందులుంటాయి. ఆ చనిపోయినోళ్ళలో కోవిడ్ పాజిటివ్ వచ్చుంటది. అంతే భయపడొద్దండి. క కడప జిల్లాలో ఒక 8 మందికి పాజిటివ్ వచ్చిందంట. వైజాగ్‌లో ఒక నలుగురికి పాజిటివ్ వచ్చిందంట. ఏదో గుంటూరులో ఒక నలుగురికి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. దీంట్లో నిజమెంతో, అబద్ధమెంతో కరెక్ట్‌గా ఏం తెలీదు. హ్మ్. సో, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోయిద్ది. అది కూడా మళ్ళా అతి జాగ్రత్త అవసరం లే. మనం జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, కోవిడ్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటే మంచిది. మన జలుబుని అవతల వాళ్ళకి అంటియకూడదుగా. మన దగ్గుని అవతల వాళ్ళకి అంటియకూడదుగా. అట్నే మనకు కోవిడ్ ఉన్నా సరే, అవతల వాళ్ళకి దూరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం. లేదా అవతల వాళ్ళకి కోవిడ్ ఉంటే మనం వాళ్ళకి కొద్దిగా అంటే వాళ్ళకి దగ్గు, జలుబు ఆ లక్షణాలుంటే వాళ్ళకి దూరంగా కొంత ఉంటాం బెటర్ అంతే. థాంక్ యూ.